హాయ్. సో ఈరోజు మనము డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటాం. ఆల్రెడీ పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ గురించి మాట్లాడడం. ఈరోజు పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గురించి మాట్లాడతాం. ఈ పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రూల్ ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్లో డూ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ వి యూ దే వస్తుంది, తర్వాత బేస్ ఫామ్ V1 వస్తుంది. సో ఇక్కడ ఒక 7 సెంటెన్స్ ఉన్నాయి. 7 సెంటెన్స్ చూద్దాం. సో డూ ఐ వర్క్, నేను పని చేస్తున్నానా? డూ ఐ వర్క్, నేను పని చేస్తున్నానా? డూ వీ ప్లే, మేము ఆడుతున్నామా? డూ వీ ప్లే, మేము ఆడుతున్నామా? డూ యూ హెల్ప్, నువ్వు సాయం చేస్తున్నావా? డూ యూ హెల్ప్, నువ్వు సాయం చేస్తున్నావా? డూ దే కుక్, వారు వంట చేస్తున్నారా? డూ దే కుక్, వారు వంట చేస్తున్నారా? డూ ఐ స్టడీ, నేను చదువుతున్నానా? డూ ఐ స్టడీ, నేను చదువుతున్నానా? డూ యూ రైట్, మేము రాస్తున్నామా? డూ యూ రైట్, మేము రాస్తున్నామా? డూ యూ రీడ్, నువ్వు చదువుతున్నావా? డూ యూ రీడ్, నువ్వు చదువుతున్నావా? ఇలా డూ ప్లస్ సబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ V1 ఇచ్చేస్తే పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డూ ఏ వర్క్, నేను పని చేస్తున్నానా? డూ యూ వర్క్, మేము పని చేస్తున్నామా? డూ యూ వర్క్, నువ్వు పని చేస్తున్నావా? డూ దే వర్క్, వారు పని చేస్తున్నారా? ఇలా మల్టిపుల్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు ఈ రూల్ ఇచ్చేసి. డూ ప్లస్ సబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ V1, ఇది పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అదే